హాయ్ అండి. నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్ కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. 3 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇంకోండి పొయ్యి మీద ఆయిల్ వేసి పెట్టాను. 4 స్పూన్లు ఆయిల్ వేసాను. చికెన్ వేస్తున్నాను. ఇంకోండి ఇది నేను ఎలా చేస్తానో చూడండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది చికెన్ ఫ్రై. ఇంకోండి నేను మొత్తం వేసేసాను. ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. ఈ పసుపు ఉప్పు వేసాం కదండి, మొత్తం ఇది కలిసిలాగా ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం ఉప్పు పసుపు పట్టిలాగా ఇంకోండి ఇలా కలుపుకోవాలి. ఇంకోండి ఇలా కలుపుకున్నాం కదా, ఇది మనం ఒక 10 నిమిషాలు ఐ ఫ్లేమ్ లో కాకుండా కొంచెం సిమ్ లో పెట్టుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాలు పెడితే నీరు అంతా దిగిపోద్ది. ఇంకోండి మూత పెడేస్తున్నాను. ఇంకోండి 10 నిమిషాలు అన్నాం కదా, నీరంతా ఎలా ఉడికిపోయింది చూడండి. నీరంతా దిగిపోయింది కదా, ఇంకా మనం ఇప్పుడు మూత పెట్టవసరం లేదండి. ఈ నీరంతా ఇంకిపోయి చికెన్ అంతా ఏగిపోద్ది. ఇంకోండి ఇంక మూత పెట్టను, నేను ఆయిల్లోనే పెట్టానండి. ఇప్పుడు ఇంకా ఈ నీరంతా ఇంకాలి కాబట్టి చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో ముక్క. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటదండి చికెన్ ఫ్రై. ఇంకోండి చికెన్ ఇలా ఆయిల్ తేలినట్టు ఏగింది కదండి, ఇందులోనే నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేస్తున్నానండి. ఇలా వచ్చిన తర్వాత వేసుకుంటే మాత్రం చాలా బాగుంటదండి టేస్ట్. పచ్చిమిరపకాయలు నేను ఇలా మధ్యకి ఘాటు పెట్టే వేస్తానండి. ఇంకోండి ఇలాగ వేస్తే మాత్రం చాలా బాగుంటది. ఇలాగ వేసుకోవాలండి. ఇంకోండి ఇలా వేసాం కదా, కలుపుకుందాం. ఇంకోండి మొత్తం కలిసిలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ ఈ ఆయిల్లో మొత్తం ఏగాలండి. ఇంకోండి ఏగడానికి దాదాపు ఇంకో 10 నిమిషాలు పడుతుంది. ఇది ఈ చికెన్ ఫ్రైలోకి ఈ వెల్లుల్లి మనము కచ్చాపచ్చా దంచుకోవాలండి. ఈ చికెన్ ఏగుతుంది కాబట్టి మనం దంచేసుకుందాం రండి. ఇంకోండి కచ్చాపచ్చా దంచుకోవాలి. చూడండి చికెన్ ఇలాగ ఏగింది కదా, ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా ఏగిపోయినాయి చూడండి. ఇలా ఏగింది కదా, ఇప్పుడు మనం మీకు చూపించాను కదా వెల్లుల్లి, ఇలా కచ్చపిచ్చ దంచుకోవాలండి. ఇలా దంచుకొని వేసుకోవాలి. నేను ఓన్లీ ఎల్లుల్లి కారం వేసి మామూలు కారపొడి వేసి చేస్తున్నానండి. అల్లం అయితే కలపలేదు నేను. ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటది. వేసుకున్నాం కదా, ఇదో 2 నిమిషాల పాటు వేపుకోవాలండి. ఇది ఇవ్వండి కలిపేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు వేగితే సరిపోద్దండి. ఇంకోండి ఇది 2 నిమిషాలు వేగింది కదా, కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. ఈ కొత్తిమీర కూడా వేగాలండి కొంచెం. ఇంకోండి కలిపేసుకుందాం. కలిసిలా మొత్తం కలిపేసుకుందాం. ఇంకోండి కలిపేసాను. ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు వేగితే ఇంకా సరిపోద్ది. ఇంకోండి కొత్తిమీర కూడా వేగిపోయింది కదా, నేను 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఇంకో 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. 1 స్పూను గరం మసాలా వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్నాం కదా, మనం కలిపేసుకుందాం. ఇంకోండి మొత్తం కలిసిపోయింది కదా, ఇంకా నేను ఇది స్టవ్ ఆపేస్తున్నానండి. ఇలా చేసుకుంటే మాత్రం చికెన్ ఫ్రై చాలా బాగుంటది. చూడండి నేను చేసినట్టు చేస్తే మాత్రం చాలా బాగుంటది. ఇందులో ఈ వెల్లుల్లిపాయ ఒకటే వేసానండి. నేను అల్లం పేస్ట్ అది ఏమి వేయలేదు. ఏమి వేయకుండా చేశాను. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే ఈ చికెన్ ఫ్రై నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.